శ్రీశైలం దేవస్థాన పరిధిలో డ్రోన్ ఎగరవేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి డ్రోన్ ఎగరవేస్తూ ఆలయాన్ని చిత్రీకరించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన యువకులు. వారు చిత్రీకరించిన ఫుటేజ్ను డిలీట్ చేశామన్నారు సిఎస్ఓ శ్రీనివాసరావు. శ్రీశైలం దేవస్థాన పరిధిలో డ్రోన్ ఎగురవేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి డ్రోన్ ఎగురవేస్తూ ఆలయాన్ని చిత్రీకరించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన యువకులు. వారు చిత్రీకరించిన ఫుటేజ్ను డిలీట్ చేశామన్నారు సిఎస్ఓ శ్రీనివాసరావు. మన సంస్కృతి వారసత్వంతో బయటకు పొరపాటు జరిగింది ఏది జరిగింది దాన్ని హ్యుమానిటీ కౌన్సిల్ కూడా ఎదుగాల్సి పెట్టే అవకాశం ఉంది. అలా నిషేధించే గుర్తించబడింది. మన సంస్కృతి వారసత్వంతో బయటకు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీరామ్ అందిస్తారు. శ్రీనివాస ఆలయాలపైన అంటే కొన్ని ఆలయాలు ఉన్నాయి, అటు శ్రీశైలం కానీ తిరుపతి కానీ, సో ఈ విధంగా ఈ ఆలయాలపైన డ్రోన్ ఎగరవేయడం నిషేధము అయినప్పటికీ కూడా కొంతమంది యువకులు ఈ విధమైన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. సో వారిపైన ఏదైనా యాక్షన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఫుటేజ్ని మాత్రం డిలీట్ చేశారంటున్నారు. మరి ఏ విధంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి? రేఖ, ఇటీవల శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రానికి వచ్చే భక్తులు తమ డ్రోన్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అర్ధరాత్రి సమయంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆ యొక్క మంచి లుక్ వచ్చే విధంగా ఆ యొక్క వీడియోలను చిత్రీకరిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో కలకలంగా రేపాయి. అయితే ఈరోజు రాత్రి జరిగిన ఘటన కూడా ఇలానే చోటు చేసుకుంది. అయితే ఆ డ్రోన్ ఎగిరేసినటువంటి వ్యక్తులను అక్కడ ఉండే సెక్యూరిటీ కొంత అలర్ట్ కావడంతో వెంటనే ఆ నెల్లూరు చెందినటువంటి యువకులుగా గుర్తించి వారు డ్రోన్ ఎక్కడి నుండి ఎగురవేశారు అనే కోణంలో ఇటు సిఎస్ఓ అక్కడ ఉండే చీఫ్ సెక్యూరిటీ అధికారులతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని డ్రోన్ ఎగిరేసిన యువకులని అదుపులోకి తీసుకొని ఎందుకు ఈ విధంగా డ్రోన్లను ఎగురవేస్తున్నారు అని పోలీసులు వారి నుండి కొంత సమాచారాన్ని సేకరించారు. ఈ యొక్క లుక్ ఏదైతే ఉంటుందో చూడడానికి ఆ యొక్క టెంపుల్ అందాలను చూపించడం కోసమే ఈ విధంగా చిత్రీకరించామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తూ ఉన్నాం, తాజాగా శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా ఈ వారం రోజుల్లోనే 2 సార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే మొదట భక్తులు అక్కడికి ఆలయ పరిసర ప్రాంతాల్లో చేరుకొని ఇలాంటి డ్రోన్స్ ఎగురవేయడం పట్ల కంప్లీట్ గా ఆలయ అధికారులు కావచ్చు లేదా చీఫ్ సెక్యూరిటీ అధికారుల వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ డ్రోన్స్ కంప్లీట్ గా గాల్లో చక్కర్లు కొడుతూ ఆ యొక్క గర్భాలయం ఆ ఆలయం ఏదైతే ఉంటుందో ఆ ఆలయ పరిసర ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి సమీపంలో తర్వాత మాత్రమే ఈ యొక్క అధికారులు అలర్ట్ అవుతున్నారు. దానికి ముందు ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ హిందూ సంఘాలు కూడా పూర్తిగా ఈ చీఫ్ సెక్యూరిటీ అధికారి ఎవరైతే ఉంటారో వారితో పాటు సెక్యూరిటీ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఆ యొక్క ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి డ్రోన్స్ ఆ యొక్క ఆలయ గోపురాలు ఉంటాయో ఆ గోపురానికి మించి ఎలాంటి డ్రోన్స్ కానీ వివిధ వాటిని ఎగురవేయకూడదు అంటూ కూడా నిబంధనలు ఉన్నప్పటికీ ఇలాంటి డ్రోన్స్ ఎగురవేయడం పట్ల హిందూ సంఘాలు కూడా పూర్తిగా ఇటు అధికారుల వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి డ్రోన్స్ ఎగురవేస్తున్నటువంటి వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలి. ఎందుకంటే ప్రతిసారి ఈ శ్రీశైల క్షేత్ర సమీపంలో చూడడానికి నల్లమల్ల అటవీ అందాల మధ్యలో ఉన్నటువంటి వ్యూ ఏదైతే ఉంటుందో అలాంటి వ్యూని చిత్రీకరించడం కోసమే ఇలాంటి ఫీల్డ్ మేము కాపీ చేస్తున్నామని చెప్తూ వస్తున్నారు. పొరపాటున ఇలా చేస్తున్నామని చెప్పడంతో పోలీసులు కూడా యొక్క ఘటనను ఎలాంటి సీరియస్ యాక్షన్ లేకపోవడం వల్ల తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా శ్రీశైల దేవస్థాన సెక్యూరిటీ అధికారులు ఇప్పటికైనా నిఘా ఉంచాలి. ఎందుకంటే దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాల్లో శ్రీశైల క్షేత్రం కూడా ఉంటుంది. ఇలాంటి
అంటే కేవలం ఈ యొక్క ఏవైతే దృశ్యాల కోసమే చేస్తూ ఉన్నారా, లేకుంటే మరో రకంగా ఏదన్నా వేరే కార్యకలాపాల కోసం ఇలాంటి డ్రోన్స్ ఎగిరేస్తున్నారా అనేటటువంటి కోణంలో కూడా అధికారులు ఒక కన్నైతే ఉంచాలంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.